ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ మ్యాచ్ల షెడ్యూల్ వచ్చేసింది. ప్లే ఆఫ్స్ మ్యాచ్ల వేదికలను ఈ రోజు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ కు బెంగళూరు కాకుండా అహ్మదాబాద్ ను ఎంపిక చేయడం విశేషం. దక్షిణ భారతంలో ఒక్క నాకౌట్ మ్యాచ్ కూడా లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు 2 వేదికలను మాత్రమే బీసీసీఐ కేటాయించింది. సాధారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను గత సీజన్ విజేత జట్టు హోమ్ గ్రౌండ్ లో నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్ విజేతగా నిలవడంతో చిన్నస్వామి స్టేడియం ఫైనల్ కు వేదిక కావాల్సిందే. అయితే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఫైనల్ మ్యాచ్ కు వేదికైంది. కొన్ని పరిపాలనా లాజిస్టిక్ కారణాల వల్ల ఈ మార్పు చేయాల్సి వచ్చిందని బీసీసీఐ వెల్లడించింది. స్థానిక అసోసియేషన్ అధికారుల నుంచి వచ్చిన కొన్ని అవసరాలు తమ మార్గదర్శకాల పరిధికి బయట ఉండడంతో బెంగళూరులో ఫైనల్ నిర్వహించడం సాధ్యపడలేదని పేర్కొంది. దీంతో ఫైనల్ ను అహ్మదాబాద్ కు మార్చినట్లు స్పష్టం చేసింది. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన నరేంద్ర మోదీ స్టేడియం వరుసగా 2వ ఏడాది ఐపీఎల్ ఫైనల్ కు ఆతిథ్యం ఇస్తోంది. ఐపీఎల్ 2026 లీగ్ దశలో 70 మ్యాచ్లున్నాయి. ఇప్పుడు టోర్నమెంట్ కీలక దశలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలోని ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. టాప్ 2 జట్లు తలపడే క్వాలిఫైర్ 1 మ్యాచ్ మే 26న ధర్మశాలలోని మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ విజేత నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. మే 27న న్యూ చండీగఢ్ లోని స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఈ మ్యాచ్ లో తలపడతాయి. ఇదే వేదికపై మే 29న క్వాలిఫైర్ 2 కూడా ఉంటుంది. క్వాలిఫైర్ 1 లో ఓడిన జట్టు ఎలిమినేటర్ విజేతతో పోటీ పడుతుంది. ఇక ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని అందించనుంది. ఈసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ 3 వేర్వేరు వేదికల్లో నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోంది.